హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సర్నార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, విజయశాంతి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్. ఆ స్టేట్మెంట్ కూడా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా, అంటే ఆయనకు తన పార్టీ విస్తరణ మీద ఉన్న ఫోకస్ రాష్ట్ర ప్రయోజనాల మీద లేదు అని చెప్పింది. మరి ఏ విధంగా చూడొచ్చు ఆమె స్టేట్మెంట్? మీరేం చెప్తారు సార్ దీని గురించి? విజయశాంతి ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి ఒక్కొక్కసారి ఇబ్బంది పెట్టే స్టేట్మెంట్లు ఇవ్వడం ఆమె నైజం. యాక్చువల్ గతంలో బీజేపీలో ఉన్నప్పుడు కూడా బీజేపీని ఇరుకున పెట్టే కొన్ని స్టేట్మెంట్లు ఇవ్వడం, ట్వీట్లు చేయడం చేసింది. అలాగే ఇప్పుడు కూడా ఎక్స్లో ఆమె ట్వీట్ చేసింది. అందులో ఏంటంటే రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ను ఇబ్బంది పెట్టే ట్వీట్ అది. సో ఆ ట్వీట్ అసలు ఏం చేసింది అనేది మనం చూస్తే ఆమె ఏం చెప్పిందంటే, చంద్రబాబు ఇక్కడ ముఖ్యమంత్రితో కలవడం అనేది పైకి రాష్ట్ర ప్రయోజనాలు, ఇరు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాల కోసం అన్నట్టుగా కనిపిస్తుంది, కానీ అసలు అజెండా అది కాదు. చంద్రబాబు మళ్ళీ ఇక్కడ తెలుగుదేశాన్ని బలపరచడమే అజెండా. ప్రజల ప్రయోజనాలు ఆయనకు అవసరం లేదు. ఇక్కడ మళ్ళీ తెలుగుదేశాన్ని ఇచ్చేయడం అజెండా. అందుకనే ఆయన 2028లో ఇక్కడ ఎలక్షన్లో, స్టేట్ ఎలక్షన్ జరుగుతాయి, అందులో తెలుగుదేశం ఈసారి అధికారంలోకి వస్తుందని చెప్పాడు. అంటే అర్థం ఏంటి? కాంగ్రెస్కి వ్యతిరేకంగా చెప్పినట్టే కదా. సో అనేది ఆమె ఖండించింది. సో దీంట్లో కొంతవరకు వాస్తవం కూడా ఉంది. ఎందుకంటే చంద్రబాబు మళ్ళీ ఇక్కడ వచ్చి పార్టీని పునరుద్ధరిస్తున్నాడు. సో బీజేపీతో కలిసి ఇక్కడ మళ్ళీ అది అక్కడ ఎట్లాగైతే కూటమి కట్టారో ఇక్కడ కూడా అలాగే తెలుగుదేశం, బీజేపీ, ఇటు జనసేన 3 కలిసి ఇక్కడ పోటీ చేసి కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోరాటం ద్వారా ఇక్కడ కూటమి అధికారంలోకి రావడం అనేది చంద్రబాబు ఉద్దేశం. తెలుగుదేశం ఒకటే వస్తుందని కాదు, ఇక్కడ కూటమి కట్టే అవకాశాలే ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు ఛాన్స్ ఉంది ఇక్కడ. ఎందుకు బీఆర్ఎస్ కానీ ఈ లోపల తొక్కేస్తే కంప్లీట్గా కాంగ్రెస్కి మీద వ్యతిరేకత వస్తే ఆ వ్యతిరేకత అనేది బీజేపీ కూటమికి వెళ్తుంది, బీజేపీ నాయకత్వంలోని కూటమికి వెళ్తుంది. చంద్రబాబు కూడా ఇక్కడ కొంతవరకు క్యాడర్ కానీ ఓట్లు కానీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ అటు షిఫ్ట్ అయితే ఛాన్స్ అయితే ఉంది. సో ఆ యాంగిల్లో ఆయన చెప్పినప్పుడు ఖచ్చితంగా ఈమె కాంగ్రెస్ వాదిగా దాన్ని వ్యతిరేకించడం కరెక్టే. కాకపోతే ఇంకా ఆ షేప్ ఇంకా తీసుకోకముందే ఈమె మాట్లాడినట్టు కనబడుతుంది. రెండవది, చంద్రబాబు ప్రతిపాదన పెడితే రేవంత్ రెడ్డి ఓకే చేస్తేనే కదా ఆయన కలిశారు. సో రేవంత్ రెడ్డి పిలిస్తేనే ఆయన వచ్చాడు. ఆయన మనం కలుద్దామని ప్రపోజ్ చేశాడు. రేవంత్ రెడ్డి రండి మాట్లాడుకుందాం అనేది పెట్టాడు. రేవంత్ రెడ్డి ఏమి అక్కడికి వెళ్ళలేదు. ఆయన పిలిస్తే చంద్రబాబు ఇక్కడ వచ్చాడు, ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు. సో ఇప్పుడు అది అంటే ఆయనకు ప్రయోజనాలు అవసరం లేదంటే రేవంత్ రెడ్డికి కూడా అవసరం లేదన్నట్టుగానే ఉంది ఇక్కడ. మరి ఆయనకు ప్రయోజనాలు అవసరం లేని వాడితో రేవంత్ రెడ్డి ఎందుకు గెలిచాడు? సో ఇక్కడ క్లియర్గా ఏంటంటే ఆమె ఇంకొక విషయం, కాంగ్రెస్లో ఎవరు కూడా ఈ అభిప్రాయాన్ని ఎక్స్ప్రెస్ చేయలేదు. బీఆర్ఎస్ వాళ్ళు చేయొచ్చు, లేకపోతే వేరే వైసీపీ వాళ్ళు చేస్తున్నారు, కానీ కాంగ్రెస్ వాళ్ళు ఎవరు చేయలేదు. ఎందుకంటే ఇది ఇరు ముఖ్యమంత్రులు కలిసిన ఇది, ఇద్దరు కూడా వాళ్ళ కోరిక మేరకు కలిసారు తప్ప ఎవరో ఫోర్స్ చేస్తే కలిసింది కాదు. కాబట్టి పైగా దాంట్లో ఇప్పటికిప్పటికీ ఏమీ తేలలేదు కూడా ఆ మీటింగ్లో. ఆ మీటింగ్ ఏంటంటే ఫస్ట్ నెక్స్ట్ ఎలా ప్రొసీడ్ అవ్వాలని దానికి ఒక సన్నాహక సభ అంటారు, సన్నాహక సమావేశం. అది అంటే నెక్స్ట్ మళ్ళీ మనం ఏ అంశాలు ఇబ్బందులు ఉన్నాయి, ఏ అంశాలు తీరాయి, ఫస్ట్ ఐడెంటిఫై చేయడం, అజెండా ఫిక్స్ చేసుకోవడం, ఈ అంశాల మీద ఏమేమి అధ్యయనాలు అవసరం, ఈ కొన్ని తేల్చేసే అంశాలు ఏమేమి ఉన్నాయి, మీ వైపు ఉన్న కోరికలు ఏంటి, మా వైపు ఉన్న కోరికలు ఏంటి, ఇవన్నీ ఛానలైజ్ చేసుకొని దీని మీద అత్యున్నత స్థాయి సిఎస్ల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి ఇరువైపులు కూడా మరింత లోతుగా అధ్యయనం చేసి నెక్స్ట్ మళ్ళీ ఒక సిట్టింగ్ వేయడం. ఎక్కడైనా ఇలాగే జరుగుతాయి. అందులో అదే జరిగింది. అక్కడ రాజకీయాలు మాట్లాడుకున్నారా లేదనేది ఎవరికి తెలీదు. దానికి అక్కడే మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు అనుకుంటే ఎక్కడైనా మాట్లాడుకోవచ్చు. అది పెద్ద విషయం కాదు. వాళ్ళ ఇద్దరు రాజకీయ నాయకులు ఇద్దరు రాజకీయాలు మాట్లాడుకోవాలంటే ఈ ముఖ్యమంత్రులే సమావేశం అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి అదొకటి. రెండోది, చంద్రబాబు నాయుడు ఒక తెలుగుదేశం పార్టీగా ఆయన ఏ రాష్ట్రంలో అయినా వాళ్ళది జాతీయ పార్టీని, వాళ్ళకి జాతీయ పార్టీ రికగ్నైజ్డ్ కాకపోవచ్చు, కానీ తను జాతీయ పార్టీగానే, లోకేష్ కూడా జాతీయ కార్యదర్శి కదా, జాతీయ పార్టీ అనే వాళ్ళు అనుకుంటున్నారు. ఆ రకంగా ఇక్కడ మళ్ళీ పార్టీని పునరుద్ధరిస్తే తప్పేం లేదు.
కాకపోతే ఏంటంటే అతను చంద్రబాబు ఆ కార్యకర్తలను ఉత్సాహపరచడం కోసం ఖచ్చితంగా మాట్లాడతారు. మళ్ళీ మనమే అధికారం. నిన్న రేవంత్ రెడ్డి కూడా షర్మిల 2029లో ముఖ్యమంత్రి అని చెప్పాడు. అదేమన్నా సాధ్యమా? అసలు 2% కూడా ఓట్లు లేదు. కానీ రాజకీయాల్లో ఏదైనా సాధ్యం కావచ్చు రేపొద్దున. కాబట్టి రెండోది కాంగ్రెస్ను ఉత్సాహపరచడం కోసం ఆయన ఆ మాట మాట్లాడాడు. కాంగ్రెస్ను ఉత్సాహపరచడం ద్వారా వైసీపీలో ఉండేవాళ్ళని లాగచ్చు అనేది రేవంత్ రెడ్డికి ఉన్న టార్గెట్. అందుకని ఆమె ముఖ్యమంత్రి అవుతుంది, ఈ 5 ఏళ్ళు కూడా ఆమె పోరాటమని. కానీ ఆమె ఈ 5 ఏళ్ళు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే పరిస్థితి ఉందా? అదే మీటింగ్లో వైఎస్ఆర్ విగ్రహాలనే ఖండించలేదు, విగ్రహాల ధ్వంసాన్ని ఖండించలేదు ఆ మీటింగ్లో ఎవరు కూడా. రేవంత్ రెడ్డి కూడా ఖండించాలి కదా, ఖండించలేదు. అంటే వైఎస్ఆర్ పట్లే వాళ్ళకి పెద్ద సీరియస్నెస్ లేదు. మనకేదో పనికొస్తుందని పెట్టారు తప్ప అదేమీ సీరియస్ లేదనేది అందరికీ తెలుసు. కాబట్టి అలాగా ఒక యుపేరియా అంటారు, ఒక కేడర్లో నాయకత్వంలో ఒక ఉత్సాహాన్ని జోష్ని తీసుకురావడానికి అలా చెప్తుంటారు. చంద్రబాబు కూడా అలా చెప్పారు. బట్ చంద్రబాబు చెప్పిన దాంట్లో ఒక పాజిబిలిటీ సాధ్యమవుతుందంటే బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఇక్కడ కలిసి కాంగ్రెస్కు వ్యతిరేకంగా కానీ గట్టిగా పోరాడగలిగి బీఆర్ఎస్ బాగా ఇంకా వీక్ అయిపోతే అప్పుడు అది సాధ్యమవుతుంది. ఆల్రెడీ వాళ్ళకి బలం అయితే బీజేపీకి పెరిగింది. ఇక్కడ చంద్రబాబు కూడా కేడర్ ఉన్నారు, నాయకత్వం కొంత ఉంది, కొంత ఓట్లు ఉన్నాయి. ఇవన్నీ కలిస్తే బీజేపీకి హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా. సో అప్పుడు కాంగ్రెస్ వీక్ అవకాశాలు ఉన్నాయి. సో అది రెండోది, చంద్రబాబుకి తెలంగాణ మీద మంచి పట్టు కూడా ఉంది. ఇక్కడ సమాజం మీద కావచ్చు, ఇక్కడ రాజకీయాల మీద పట్టు ఉంది. సో అలాగా జరిగిన నేపథ్యంలో అదొకటి పాజిబిలిటీ. సో రెండో పాజిబిలిటీ ఏంటి? రెండో పాజిబిలిటీ బీఆర్ఎస్ చెప్పే పాజిబిలిటీ. బీఆర్ఎస్ ఏం చెప్తుంది? రేవంత్ రెడ్డి షిండేగా మారుతాడు రేపు పొద్దున. షిండే అంటే ఎవరు? మన మహారాష్ట్రలో ఉన్న షిండే వర్గం, శివసేనలో షిండే వర్గం బీజేపీ వైపు వచ్చేసి అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేశారు. అలాగా రేపొద్దున బీఆర్ఎస్ ఖాళీ అయ్యేంత వరకు బీజేపీ ఏం ఆలోచిస్తూ ఉంటుందంటే, మాకు వద్దు, కేసులు ఉన్న వాళ్ళు ఎవరిని మేము చేర్చుకోం, ఎవరన్నా వచ్చేట్టుకుంటే రిజైన్ చేసి రండి, ఇవన్నీ కథలు చెప్తుంది. ఈ కథలని ఎందుకు అంటున్నానంటే, బీజేపీకి ఏదో మిగతా చోట్ల మోరల్స్ ఉన్నట్టు, వాళ్ళు ఎవరు కేసులు ఉన్న వాళ్ళని చేర్చుకున్నట్టు, దేశవ్యాప్తంగా ఆ పాలసీ ఏం లేదు కదా, ఎవరు వచ్చినా చేర్చుకున్నారు కదా. ఇప్పుడు అంతెందుకు, అదే చంద్రబాబు కేసులు లేవా, ఆయన్ని ఎన్డీఏలోకి పిలవలేదా? సో ఇలాగా అనేక సందర్భాల్లో ఉన్నాయి. మరి కేసులు ఉన్న వాళ్ళతో మీరెలా పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చారా? కాబట్టి వాళ్ళు ప్లాన్ ఏంటంటే, బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్లోకి వెళ్ళిపోయి బీఆర్ఎస్ వీక్ అయితే అప్పుడు మనం ఆ ప్లేస్లోకి మనం వద్దాం అనేది బీజేపీ ప్లాన్. ఇప్పుడు బీఆర్ఎస్కి కంప్లీట్గా 39 మంది ఉన్నారు. అందులో ఒక ఉప ఎన్నికల్లో ఒకరిని కోల్పోయారు, 38. అందులో 7 పోయారు, 31 ఉన్నాయి. 31లో కూడా 5 మంది నిన్న వెళ్ళి చంద్రబాబును కలిశారు. సో ఆ రకంగా బీఆర్ఎస్ పార్టీని కంప్లీట్గా ఖాళీ చేయించేసి బీఆర్ఎస్ని అఫిషియల్గా మెర్జ్ చేసేస్తే కాంగ్రెస్లోకి, సో కేసీఆర్ అండ్ బ్యాచ్ ఒంటరి అయిపోతారు. అప్పుడు బలహీన పడిపోతుంది. అవసరమైతే కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావుని కూడా జైల్లో పెట్టేయచ్చు. సో అప్పుడు పార్టీని నడిపేవాళ్ళు ఎవరు ఉండరు అనేది ఒక స్ట్రాటజీ బీజేపీకి. సో ఇదంతా అయినాక రేవంత్ రెడ్డి, చంద్రబాబు కలిసి ఒక డీల్ కుదుర్చుకుంటారు బీజేపీతో. అదేంటంటే, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ని గెలిచిట్టు వస్తాడు. సో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా తెలుగుదేశం, బీజేపీ, కాంగ్రెస్ తేలిక వర్గం ప్లస్ జనసేన, నలుగురు అనమాట. నలుగురు కలిసి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఉంటుంది అనేది ఒక వైల్డ్ పాజిబిలిటీ. ఇది సాధ్యమా అంటే సాధ్యమే, రాజకీయాల్లో ఆల్రెడీ సాధ్యమైనాయి కదా. సో అలాగా అనేది బీఆర్ఎస్ చెప్తుంది. ఇప్పుడు చంద్రబాబు కూడా కలవడం వల్ల ఈ వాదనకి మరింత పట్టు పెరిగింది. అందుకే మొన్న ఎవరో పోస్ట్ పెట్టారు, కేసీఆర్కి చంద్రబాబు వచ్చి పాలు పోస్తున్నాడు, చంద్రబాబు రావడం వల్ల కేసీఆర్ మళ్ళీ సెంటిమెంట్ని రగిలించగలుగుతాడు అనేది చెప్తున్నారు. అది కొంతవరకు పాజిబుల్లే. ఇప్పుడు ఈ థియరీని కానీ ముందుకు తీసుకెళ్ళగలిగితే కొంతవరకు పాజిబుల్. సో మరి ఏం జరుగుతుందనేది చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.